హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్. ఈరోజు మా ఫ్రెండ్ ఇంట్లో 7 శనివారాలు నోము అయితే చేసుకుందనమాట. అంటే 7 శనివారాలు పూజ చేసుకొని లాస్ట్ వారం అనమాట, అంటే 8వ వారం ఉద్యాపన తీర్చుకుంది. ఉద్యాపన తీర్చుకోవడానికి మమ్మల్ని అందరినీ తాంబూలానికి అయితే పిలిచారు. సో తాంబూలానికి వెళ్ళిన తర్వాత కాళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టి గంధం పెట్టి కుంకుమ అయితే పెట్టారు. అదంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేస్తున్నారండి. మనకి ఏదైనా ఇంట్లో చిన్న ఫంక్షన్ చేస్తున్నామంటే కొండంత ధైర్యాన్ని ఇచ్చేదే మన ఫ్రెండ్స్. జోక్స్ వేసుకున్నా, తిట్టుకున్నా, కొట్టుకున్నా, ఎన్ని చేసుకున్నా ఫ్రెండ్సేనండి. అదే ఫ్రెండ్స్ అనమాట. ఏమీ ఆశించకుండా చేసే వాళ్ళనే ఫ్రెండ్స్ అని అంటారు. సో మేము పూజలో అయితే కూర్చునిపోయాము. పంతులమ్మ గారిని అయితే పిలిచారు. ఈవిడైతే మాకు గౌరీదేవి ఉంది కదండి, గౌరీదేవి గుడిలో ఇది వరకు పూజారమ్మగా ఉండేవారు అనమాట. ఇప్పుడైతే మానేశారు. చాలా చక్కగా చేశారండి పూజ అయితే. మాకు చాలా బాగా అనిపించింది. వెంకటేశ్వర స్వామికి లడ్డు ప్రసాదం అయితే ఉంటుంది కదండి, అది కూడా తన చేతులతో తనే తయారు చేసింది. అచ్చం తిరుపతి ప్రసాదంలా ఉంది. అంత కాకపోయినా సేమ్ టేస్ట్ అయితే దగ్గర అలాగే వచ్చింది. మనం ప్రసాదాలన్నీ ఎలా చేసినా ఆ వెంకటేశ్వరుడు ఆటోమేటిక్గా మార్చేసుకుంటాడండి. ఎందుకంటే ఆయన ప్రసాదం కదా అది. పూజ అంతా అయిపోయి తాంబూలాలు అవి ఇచ్చేసిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ భోజనం అయితే పెట్టిందండి. 7 ముత్తైదువులకైతే తాంబూలం ఇచ్చింది కదండి, ఆ ముత్తైదువులకైతే భోజనం పెట్టినప్పుడు వాళ్ళ కంచాల్లో నుంచి కొంచెం కొంచెం ప్రసాదాన్ని అయితే వ్రతం చేసిన ఆవిడ కంచంలోనైతే వేసి అదే ప్రసాదాన్ని తను తినాలన్నమాట. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి ఈ వ్రతం గురించి తెలుసో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.